ఓకే. సో, ఇప్పుడు డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం, మీ పార్టీకి సంబంధించిన ఒక స్టాండ్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఏంటి మీ పార్టీ స్టాండు? మీకు అత్యంత స్పష్టంగా ఏ ఒక్కరికంటే అత్యంత స్పష్టంగా ఒక అఫిషియల్ డాక్యుమెంట్‌ని ఇచ్చేసాం కదా! దాంట్లో 1971 ప్రకారం జరగాలి. ఆ నిష్పత్తి దెబ్బతినడానికి వీల్లేదు. హ్మ్. ఏవైతే మేము రైజ్ చేస్తామో మాలాంటి సౌత్ ఇండియా ఫ్యాన్సు అట్లాగే ఇట్లా రకరకాలుగా ఉంటాం కదా! మా ఇట్లాంటి సౌత్ ఇండియావని ఐ లవ్ సౌత్ ఇండియా. హ్మ్. 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 వాళ్ళకి సరిపోయే విధంగానే దాంట్లో ఎట్లంటే మీరు చేయాలి, హ్మ్. నష్టపోతాం. అంటే జనాభా నియంత్రణ ఖచ్చితంగా చేసినందుకు అంటే పదాలు తేడా ఉండొచ్చు మనిషి మనిషికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసినప్పుడు నాలాగా రాయడు కదా! హ్మ్. 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 సో, ఆయన కొద్దిగా ఆ భాష మారుతది ఆటోమేటిక్‌గా అఫిషియల్ భాష మారుతది. హ్మ్. సో, మీరు అట్లా చేయడానికి వీల్లేదు. అసలుకి అమిత్ షా గారు మీరు అదేం దామాషా పాటిస్తామని చెప్తే మీరు సవరణ చేయాలి గుర్తుపెట్టుకోండి. హ్మ్. నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అవును. అంటే మీరు ఇచ్చిన మాటలో పెట్టుకోవాలంటే మీరు రాజ్యాంగ సవరణ చేయాలా. హ్మ్. ఏంటి? అదే నరేంద్ర మోడీ గారు మీరు చెప్పాలా. ఓ హ్మ్. మాట చెప్పాలి నేనేమంటాను, మోడీ గారు మీరు చెప్పండి అంటాను. హ్మ్. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీరు మీ నాయకత్వంలో ఇది ముందుకెళ్ళాలి. మీరు దీన్ని అన్ని రెక్టిఫై చేయాలా. హ్మ్. సో, యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ యూ షుడ్ ఇన్వాల్వ్ హ్మ్. టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా హ్మ్. అండ్ టు రిమూవ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా హ్మ్. హ్మ్. అనే విధంగా చెప్పడం ఒకటి. కాబట్టి నాకేం పెద్దగా అసలుకి గుడ్ లైన్. కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన మన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే ప్రాంతం దక్షిణాది ప్రాంతం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటూ స్టాలిన్ పిలిచారు. మీ నాయకుడిని ఇంటికొచ్చి కండువా వేసి గౌరవంగా ఓ మంత్రి, ఓ ఎంపీ వచ్చి పిలిచారు. ఎందుకు ఆ మీటింగ్‌కి అటెండ్ కావడానికి ఉన్న అభ్యంతరం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అంటే నేను దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాచారం లేదు. ఎందుకంటే హ్మ్. ఐయామ్ అవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్. హ్మ్. కాకపోతే ఇక్కడ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే వి హ్యాండ్ అవర్ ఆనరబుల్ ఎంపీ సుబ్బారెడ్డి గారు హ్యాండ్ ఓవర్ దిస్ లెటర్ హ్మ్. టు ది డీఎంకే పీపుల్ దేర్ ఇన్ ద ఢిల్లీ. హ్మ్. సో, అది అఫిషియల్ గానే కమ్యూనికేట్ చేసినట్లు లెక్క. హ్మ్. 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 మనిషి పోయి మాట్లాడడం ఓకే. దట్ ఇస్ గుడ్. హ్మ్. కానీ అభిప్రాయమే చెప్పినట్లే. ఆ సమావేశంలో మా అభిప్రాయం ఇది. డీలిమిటేషన్ పైన మా అభిప్రాయం ఇది. హ్మ్. అంటే ఆడ పెట్టిన డిమాండ్‌తో దాదాపు ఒక 80-90% మీద మేము కలిసున్నాం హ్మ్. అనే అంశం. హ్మ్. చంద్రబాబు నాయుడు లాగా మేము ఆడుకుంటాం, హ్మ్. పిల్లల్ని కనండి ఇట్లా మాట్లాడలేదు కదా! హ్మ్. హ్మ్. అట్లా ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు మాట్లాడినట్లు ఆఖరిగా ఏంటంట ఏమిటి మీకని ఇట్లా మాట్లాడలేదు కదా! హ్మ్. సో, కాబట్టి గుడ్ క్లారిటీ వచ్చింది. ఇది లాంగ్ జర్నీ ఇది. హ్మ్. ఎక్కడెక్కడ పోతుందో మనం చెప్పలేము. హ్మ్. సో, డెఫినెట్‌గా ద విజ్డమ్ ఆఫ్ మై లీడర్ డెఫినెట్‌లీ ఒక్కో విత్ పార్టీకి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. మీ మీ విత్ ద హ్మ్. సదర్న్ ఇండియన్ బెనిఫిట్స్ హ్మ్. అండ్ దేర్ వెల్‌ఫేర్ అండ్ దేర్ రైట్స్ అండ్ దేర్ రెస్పెక్ట్. సో, కన్వీనియంట్‌గా చూస్తున్నారు. సమస్య వస్తోంది. దక్షిణ భారతదేశానికి ఒక ప్రమాదం వస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆ బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితి వస్తోంది అన్నప్పుడు కూడా మీ కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు అనే చర్చ సమాజంలో వినపడుతోంది. అంటే దాన్ని వాళ్ళు ఒక గుంపు దాన్ని అట్లా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. హ్మ్. యాక్చువల్‌గా వార్త ఎట్లా ఫ్రేమ్ చేయాలి? మీటింగ్ జరిగింది. హ్మ్. ఆ మీటింగ్‌ని తెలుగుదేశం పార్టీ, జనసేన బహిష్కరించారు. హ్మ్. అట్లాగే స్థానిక బీజేపీ బీజేపీ పిలవలేదనుకుంటాను పాపం. హ్మ్. బహిష్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. అసలుకి ఒక రీజనబుల్‌గా, రేషనల్‌గా డెమోక్రటిక్ వాల్యూస్‌ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన తన అభిప్రాయాన్ని ప్రధానమంత్రి గారికి చెప్పారు. అదే అభిప్రాయాన్ని పంపించారు. హ్మ్. ఎందుకు అటెండ్ కాలని ఐ కెనాట్ టెల్ దట్. ఎందుకంటే నాకు తెలీదు. నేను లేను దాంట్లో కాబట్టి. హ్మ్. సో, బట్ ఇట్ సర్వ్స్ ద థింగ్ కదా! హ్మ్. హ్మ్. చెప్పాల్సింది చెప్పాం. నా అభిప్రాయాన్ని వాస్తవంగా హ్మ్. బ్లాక్ అండ్ వైట్‌లో సంతకం పెట్టి మీ కవర్‌లో పంపిస్తే హ్మ్. దట్ ఇట్ ఆల్సో క్యారీస్ ద సేమ్ వెయిట్. హ్మ్. 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 ఇప్పుడు రాష్ట్రపతి గారు ఒక అవార్డ్ ఇస్తారు. మా ఇంటికి అవార్డ్ వస్తది. హ్మ్. రాష్ట్రపతి గారు రాలేదా అంటే ఎట్లా? హ్మ్. హ్మ్. అవార్డు ఇంటికి వచ్చిందా లేదా ఇంపార్టెంట్. వచ్చింది. హ్మ్. హ్మ్. ఒకవేళ చేతింటే మంచిదే. హ్మ్. ఢిల్లీ పిలిపించి మంచిది. హ్మ్. సో, ఐ హోప్ దట్ ఫస్ట్ మీటింగ్ హ్మ్. లాట్ ఆఫ్ జర్నీ ఈస్ దేర్. డెఫినెట్‌గా ఒకటి చెప్పగలను. వైఎస్ఆర్‌సీపీ పార్టీ దక్షిణ భారతదేశం యొక్క గౌరవానికి, మర్యాదకి, దానికి అభివృద్ధికి, దాని భాగానికి, హక్కులకి హ్మ్. తన శైలిలో కట్టుబడి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మోడీకి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి పంపిస్తుందేమో కేంద్రం అని భయపడుతున్నాడు. అందుకోసమే ఈ మీటింగ్‌కి వెళ్ళట్లేదు అని అనుకునే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అట్లే దేనికే అట్లే అనుకుంటారు. ఉదాహరణకి కేటగారికల్లీ ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీతోను, జనసేనతోను సేల్ అవుతారు. హ్మ్. దేర్ పార్టీ. వాళ్ళ ఒక గుంపు ఇప్పుడు ఆఖరికి. హ్మ్. మరి ఎట్లా? 2 డిఫరెంట్ పోల్స్. హ్మ్. కాబట్టి ప్రధానమంత్రిని గౌరవించకూడదు,
ప్రశ్నిస్తాం మాలాంటి మీరు ప్రశ్నించడానికి కూడా లేదనే బ్యాచ్ చూసాను. ప్రధానమంత్రి అయినా ప్రశ్నిస్తాం, అవసరం ఉంటే దేవుడిని కూడా ప్రశ్నిస్తాం ఉంటే. కాబట్టి అనుకునే వాళ్ళకి ఏం చెప్పగలిగితే ఏం లేదు. ఎందుకు చంద్రబాబు లెటర్ పంపలే? ఎస్ ఐఆమ్ విత్ యూ పీపుల్ అని ఎందుకు పంపలే? వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. చెప్పారు కదా ఎన్డీఏ విధానం. అంటే ఎన్డీఏ విధానంలో మేము భయపడుతున్నది ఏంటంటే మాలాంటి వాళ్ళం అసలుకి దక్షిణ భారతదేశం హక్కుల్ని రాజకీయంగా వాళ్ళకున్న షేర్ని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందేమో అని అనుమానం మాకు. అది వాస్తవం అని కూడా మాకు కనిపిస్తాం. డిలిమిటేషన్ చేసి జనాభా ప్రాతిపదికన మేము కోల్పోతాం సీట్లు. అసలుకి దక్షిణ భారతదేశం ఎంపీలతో సంబంధమే లేకుండా ఉత్తర భారతదేశంలో వాళ్ళే పార్టీ పెట్టుకొని చేసుకోవచ్చు. మనం కలిసి ఉండాలి, అది అతుక్కు ఉంటాం చెప్పడానికి కానీ. అలాగే అనేక రాష్ట్రాలు కూడా నేను చెప్పాలి. మహారాష్ట్ర ఇస్ నాట్ నార్త్ ఇండియా, మహారాష్ట్ర ఇదే సౌత్ ఇండియా. వాళ్ళు కొద్దిమంది నార్త్ ఇండియా అని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చేమో కానీ బట్ వింధ్యా సత్పురా పర్వతాల కింద నా సౌత్ ఇండియా అనేది ఇది దక్షిణ ప్రాంతం ఇది. కాబట్టి వైఎస్ఆర్సీపీ గాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి గారు రైట్ లైన్. బట్ పోలేదే అనే ప్రశ్న మీతో పాటుగా కొద్దిమంది వేసుకున్నప్పటికీ కూడా లాంగ్ జర్నీలో హూ నోస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, ఆయనకి నేషనల్ పర్సెప్షన్ ఉంది, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడుకి లేని ఆందోళన మిగతా పార్టీలకు ఎందుకు వస్తుంది? ఆయన కూడా కన్సర్న్ ఉంటుంది కదా, ఆయన కూడా సౌత్ ఇండియా పట్ల ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి, మన షేర్ తగ్గకూడదు అని అనుకునే నాయకుడే కదా. ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు, ఎందుకంటే నా ముందు తరం రాజకీయ నాయకుడు. అతని రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి, ప్రాంత ప్రయోజనాలు కాదా. ఇంకా ఏ ప్రాంతమే కదా, ఏ ప్రయోజనాలు అయితే దానికి ఈ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే విధంగానే వాటిని మౌల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను తిరుపతిలో చూశాను, ఆయన బాధపడకూడదు పెద్ద ఆయన 2-3 అంశాలు ప్రస్తావించారు అక్కడ. అవన్నీ అతను చేసినవి లేకుంటే గతంలో చేసినవి. అతను ఇప్పుడు చేసినవి లేకపోతే గతంలో చేసినవి. ఉదాహరణకి దేవాలయాలు కట్టే ఒక సంస్థ ఉంటుంది అక్కడ, అది కాదు ధర్మప్రచార పరిషత్ కాదు బిల్డింగ్లు కట్టే అంటే దేవాలయాలు కట్టే ఒకటి ఉంటుంది, అది మర్చిపోయినా దాన్ని. అటువంటి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాను అంటే గతంలో ఆయన దాన్ని స్టార్ట్ చేసింది, వీళ్ళెవరు కాదు. దాన్ని వచ్చిన వాళ్ళు దాన్ని ఏమైనా మేనేజ్ చేస్తుండొచ్చు. ఇట్లాగే రాజశేఖర్ గారు గుర్తున్నప్పుడే నాకు అసలుకి 7 కొండల పెద్ద దేవునివి ఇవి, ఇక్కడ అన్యమతం ప్రచారం చేయడానికి వీలు లేదని మాట్లాడిన వాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి 5 కొండల్లో 2 కొండల్ని వేరే వాళ్ళకి రాజీ చేయాలని చెప్పి అన్నాడు అని ప్రచారం చర్చ జరుగుతుంది. మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మురళీమోహన్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది? మురళీమోహన్ గారు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవించాలి, అంతేగాని మురళీమోహన్ గారి గురించి అంతగా లాగి పీక్కోవాల్సి. ఆయన చెప్పాడు కదా, వెంకటేశ్వర స్వామి కూడా ఏదో కులం అని చెప్పేది, ఇవన్నీ ఎందుకు చౌదరి అన్నారు. ఏదో ఆయన మాట్లాడుతూ అంటాడు, పెద్ద మనిషి వయసులో 80 ఏళ్ళు పోనివ్వండి, పాపం ఆరోగ్యంగా ఉన్నాడు, పోనివ్వండి. అతని వల్ల వచ్చేది లేదు పోయేది. భారతదేశ రాజకీయాల్లో అతను వచ్చి మాట్లాడితే ఉండేది లేదు పోయేది లేదు. కాబట్టి అతను కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ లక్షణం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు చెప్పారు, మరి నేను ఉండనివ్వను. అరే చెప్పినారు కదా ఆ రోజున. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రథమ కర్తవ్యం తన పార్టీ తను ఎట్లా పవర్లో ఉండాలి. ఏముంటుంది ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారు సార్, ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళ ప్రాంతానికి ఏమైనా జరిగితే ఆయన మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంది బీజేపీ? ఏం చేయదు కదా, ఎన్డీఏలోనే ఉన్నారు కదా. పైగా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్షణం. కొద్దిమంది ప్రాంతము లేక ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రోడ్డుకి సమాన ప్రాతినిధ్యమైనా ఇస్తారు, లేకపోతే ప్రజలకు ప్రాతినిధ్యమైనా ఇస్తారు, లేకపోతే తమకైనా ప్రయారిటీ. సో నేను గమనించిన ఈ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశం పైన మాట్లాడకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడుకి వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే మీకు చాలా లాయల్ నేను అసలు చెప్పడం, లేకుంటే మీరు చెప్పిందే నేను చెప్పినట్లు, నేను చెప్పిందే మీరు చెప్పినట్లు అని చెప్పుకునే ప్రయత్నం చేయడం. ఉదాహరణకి అదేంటో చెప్పాడు కదా, వికసిత్ భారత్. പക്ഷെ మోడీ గారు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ బాబు గారు అయితే ప్రస్తుతం వికసిత్ భారత్ గురించి మాట్లాడతారు. పైగా 47 డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. సో నాకు అదే కనిపిస్తుంది. కాబట్టి డీలిమిటేషన్ చెప్పొచ్చు, అవును అదే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్పే దానిలో 3-4 రకాలు ఉంటాయి. ఒకటి చేయాలా, ఎందుకు చేస్తావు, చేయకపోతే ఒప్పుకో. ఒకటి చేయండి, బాగుండదు, మాకు ఇబ్బంది వస్తుంది. 2 చెయ్యి స్వామి, చేయకపోతే నష్టం వస్తుంది, మేము ప్రజలతో మాడుకోవాలి. ఇంకా ఆఖరిది
శ్రీ సార్ దయచేసి ఉమ్, యాటికి పోతాం అనేసాడు. ఉమ్. ఈ 4 ఆయన ఫిట్ కావడం లేదు, నా సమస్య అది. అసలు సమస్య లేదన్నాడు. దాంట్లో కూడా ఈ 4 రకాలుగా ఉంటాయి. వాయిస్ కల్చర్. వాయిస్ ఇది అంటే అడిగే డిమాండ్లు మార్గంగా. ఉమ్. సో ఫస్ట్ రైట్స్ గురించి మాట్లాడడం, స్టాలిన్ ఫస్ట్ రైట్స్ గురించి మాట్లాడడం. ఉమ్. సో చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూడాలి. ఇప్పుడు ప్రాంతం మనమేముంది, వ్యక్తులు ఎవరు కూడా భూమి మీద శాశ్వతం కాదు. ప్రాంతము దేశము శాశ్వతం. ఉమ్. ఈ దేశ ప్రయోజనాలు దాంట్లో ఈ ప్రాంత ప్రజలు కాపాడబడాల, మాట్లాడాల. ఉమ్. ఇంకా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మరింత గట్టిగా మాట్లాడాలి. ఉమ్. అసలుకి మీరు ఇస్తే మాకు మంచి పేరు వస్తుంది, మీరు 71లో చేస్తామని చెప్పండి, మేము ప్రచారం చేసుకుంటాం, లేకుంటే లేదు దామాష పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పండి, అమిత్ షా గారు చెప్పారు, మేము చేసుకుంటాం అని చెప్పి బాగుంటుంది. ఇవన్నీ మాడకుండా ఊరికే మేము కూటమిలో ఉన్నాం కదా, ఊరు లేదన్నారు. మేమేం మాట్లాడుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే. మేము మాట్లా- మాకు ఏదో విధానం ఉంటుంది. ఈడ మాడకోవడానికి ఏముంది? ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి వలన ఏర్పడలే. విభజించబడిందా కల్పించిన పక్క పెట్టేస్తే ఉమ్. దీనికి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. ఉమ్. అసలు ఉత్తర భారతదేశంలో ఏమీ లేనప్పుడు కూడా ఆఖరి 6 యొక్క ఆక్యుపేషన్ లేని కాలంలో కూడా మనం ఇక్కడ పెద్ద పెద్ద నాగరికతలు కలిగి ఉన్నాం. ఉమ్. అవును. దక్షిణం వల్లం. ఉమ్. కాబట్టి అడగాల గట్టిగా. ఉమ్. అందుకే ఆయన చెప్పుకుంటాంలే అంటే మేం చేసేది ఏముంది.